Yes, friends. SBI Clerk Mains question paper number 67. Yes, ఈ క్వశ్చన్ పేపర్లో 51 to 60 we have RC with 5 synonyms and antonyms. ఇది ఎందుకు చెప్తున్నానో అర్థమవుతోంది అనుకుంటున్నా. పేపర్ చేసేటప్పుడు ఒకవేళ టైం మనకి ప్రాబ్లం అయినట్లయితే we can directly do all the synonyms and antonyms. అవుట్ ఆఫ్ 10లో 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇందుకోసం చెప్తున్నా. నెక్స్ట్ వన్ 61 to 70 that is closed test and 71 to 75 that is para jumbled. ఎస్ ఇంతవరకు అయితే 76 నుండి చూద్దాం. 76 to 80 fragile replacement, 81 to 85 and fillers. అదే విధంగా 86 నుండి 90 వరకు కూడా ఫిల్లర్స్ ఏ ఉన్నాయి. ఇక్కడ సెంటెన్స్ ఫిల్లరు, ఇక్కడ వర్డ్ ఫిల్లరు, ఇది ఫ్రాజల్ రీప్లేస్మెంట్. సో ఈ విధంగా పేపర్ మనకి మెయిన్స్ లో కనిపించినట్లయితే ముందుగా మనం దేంతో స్టార్ట్ చేయాలి? ఎస్ 76 to 90 ముందుగా ట్రై చేసిన తర్వాత 61 to 70 ట్రై చేద్దాం. 51 to 60 చేశాక పారా జంబుల్డ్కి వెళ్దాం. సో ఈ మూడిటిని కలిపి ఒక ప్రయారిటీగా తీసుకుంటే క్లోజ్ టెస్ట్ సెకండ్ ప్రయారిటీ, ఆర్సీ థర్డ్ ప్రయారిటీ, ఫైనల్ ప్రయారిటీ వచ్చి పారా జంబుల్డ్ అవుతుంది. ఓకే, బికాస్ ఇట్ ఈస్ టైం టేకింగ్. ఇఫ్ ఒకవేళ మనకి ప్రాబ్లం అయినా ఈ టాపిక్ వదులుకున్న పర్వాలేదు, కానీ ఈ 3 టాపిక్స్ చేయడం వల్ల వీ హ్యావ్ నియర్లీ దేర్ 15 మార్క్స్. ఈజీగా వచ్చే మార్క్స్ వీటిని ముందుగా చేసుకోవాలి. 61 to 70 క్లోజ్ టెస్ట్ చేయగలము, ఫిల్లింగ్ కాబట్టి ఫిల్ చేయగలం. తర్వాత ఆర్సీలో అప్పటికి టైం అయిపోయింది సార్ ఏంటి పరిస్థితి అనుకుంటే E5 చేస్తాం. లేదు టైం ఉంది E5తో పాటుగా ఆర్సీ చేస్తాం. ఇంకా టైం ఉంది పారా జంబుల్డ్లోకి వస్తాం. దట్ ఈజ్ వాట్ వీ డూ. నౌ 76లోకి ముందుగా వెళ్దాం. 76 నుండి 90 చేసిన తర్వాత మళ్ళీ వద్దాం. అయితే ఇది మీరు చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ నిన్న మీరు పేపర్ చేస్తున్నారు, మీకు నేను టైం ఇస్తున్నాను. కమాన్ మిత్రమా. వాడు మేనేజింగ్ బ్లేజింగ్ మౌంటైన్స్ ఆఫ్ గార్బేజ్ రిక్వైర్స్ మోడర్న్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్నాడు. దీని నుండి కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏదైనా కరెక్ట్ ఉంటే దాన్ని రీప్లేస్ చేద్దాం. లేదు అని అనుకున్నప్పుడు నో కరెక్షన్ రిక్వైర్డ్కి వెళ్దాం. ఎస్ మౌంటైన్స్ ఆఫ్ గార్బేజ్ అన్నప్పుడు మౌంటైన్స్ విత్ గార్బేజ్ అనవచ్చా? లేదు, మౌంటైన్స్ ఆఫ్ గార్బేజే కరెక్ట్. మౌంటైన్స్ ఆఫ్ గార్బేజ్ రిక్వైర్మెంట్ అని అనలేం, అక్కడ వెర్బే కావాలి కాబట్టి సెకండ్ వన్ కాదు. మౌంటైన్స్ ఆఫ్ గార్బేజ్ రిక్వైర్ అని అనాలా, రిక్వైర్స్ అనాలా అంటే ఇక్కడ మాట్లాడుతున్నది మేనేజింగ్ గురించి, దాన్ని మేనేజ్ చేయడం గురించి. ఇక్కడ మేనేజింగ్ అనేది సింగులర్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ రిక్వైర్సే ఉండాలి. సో రిక్వైర్ కాదు. సో 4th వన్ కూడా కాదు. సో దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ రైట్. ఒక్కసారి మళ్ళీ చదువుకుందాం. మేనేజింగ్ బ్లేజింగ్ మౌంటైన్స్ ఆఫ్ గార్బేజ్ రిక్వైర్స్ మోడర్న్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్నాడు. సో దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, నో కరెక్షన్ రిక్వైర్డ్. ఎస్ సెకండ్ వన్ చదువుకోండి మిత్రమా. ద అబౌవ్ డేటా are presented in the State of Global Air 2007 report released in Boston on Tuesday. చూడండి, the above data are presented అని అంటున్నాడు. in the State of Global Air 2017 report released in Boston on Tuesday. About data అని మాత్రమే అనగలం, on to data అని అనలేం, upon data కాదు, into data కాదు. The above data are presented in the State of Global Air 2017 report released in Boston on Tuesday అన్నాడు.
ఎస్ ద అబౌవ్ డేటా ఆర్ ప్రెజెంటెడ్ కాకుండా ఇక్కడ దీన్ని సింగులర్ గా తీసుకోండి. దట్ ఈస్ ద అబౌవ్ డేటా ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2017 రిపోర్ట్ రిలీజ్డ్ ఇన్ బోస్టన్ ఆన్ ట్యూస్డే. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నౌ 78 చూడండి. ఎస్ మిత్రమా చదువుకోండి. We must make a priority out of fighting that explosive కాదేమో చూడండి ఒక్కసారి. దిస్ ఎక్స్ప్లోజివ్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ అయి ఉండాలి. We must make a priority out of fighting. ఫస్ట్ వన్ బాగుంది. సెకండ్ వన్ లోకి రండి. దోజ్ కాదు, ఛాలెంజ్ సింగులర్ అయినప్పుడు దోజ్ అప్లై చేయలేం, తీసేయండి. ఏ ప్రయారిటీ ఇన్ ఆఫ్ ఫైటింగ్ కాదు, తీసేయండి. We must make a priority of fighting this కాదు. We must make a priority కొన్ని ఉన్నప్పుడు ఒకటే తీసుకోవాలి కాబట్టి అవుట్ ఆఫ్ ఫైటింగ్ దిస్ అని అంటున్నాడు. ద ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్, దట్ కాదు. 79 లోకి రా మిత్రమా. ద కాంట్రాస్ట్ విత్ చైనా విచ్ హ్యాజ్ బీన్ ఫైటెడ్ అంటే చైనాని ఎవరైనా ఫైట్ చేశారా? అసలు ఫైటెడ్ అనే వెర్బ్ ఉందా? ఫైట్ ఫాట్ కదా, కాబట్టి గివెన్ వన్ రాంగ్. ఎవరు ఫైట్ చేస్తున్నారు? చైనాయే కదా. అంటే విచ్ అనేది ఇక్కడ సబ్జెక్టే కదా. సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు B+V3 రావచ్చా? సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు B+V3 రాకూడదు. నౌ సో దట్ ద కాంట్రాస్ట్ విత్ చైనా విచ్ హ్యాజ్ బీన్ ఫైటింగ్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ in mission mode is Stark has been fighting అది ఫైటింగ్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ కాదు, హ్యాస్ బీన్ ఫైటింగ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ మిషన్ మోడ్. ఎయిర్ పొల్యూషన్ కొరకు ఎవరు ఫైట్ చేయరు. హ్యావ్ బీన్ అప్లై చేయలేను, థర్డ్ వన్ కాదు. హ్యాజ్ బీన్ ఫైట్స్ గ్రామటికల్ గా కన్స్ట్రక్షన్ మిస్టేక్ ఉంది. హ్యాస్ బీన్ ఫైటింగ్ ఏ కరెక్ట్. ఫస్ట్ వన్ సెకండ్ వన్ అనుకున్నప్పుడు ఫస్ట్ వన్ లో ఫైటింగ్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ అన్నాడు, అబ్సల్యూట్లీ రాంగ్. Fighting air pollution is correct, so that I am going with second option. Yes, although the warning signs have been warning signs అన్నాడు కాబట్టి have been correct. have been billowed, have been billowing. చూద్దాం. On the polluted air of urban India, policy makers remain strangely apathetic. So that my dear friends, warning signs అన్నప్పుడు had to been అనలేను కాబట్టి ఫస్ట్ వన్ ఎలిమినేటెడ్. హ్యాడ్ టు బీన్ అనలేను ఎందుకంటే ఇక్కడ రిమైన్ అనేది ప్రజెంట్ టెన్స్, హ్యాడ్ వాడలేం. హ్యావ్ బిల్లోయింగ్ రాంగ్ కాబట్టి మన దగ్గర రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి హ్యావ్ బీన్ బిల్లోడా, హ్యావ్ బీన్ బిల్లోయింగా. ఎస్, ఒకసారి ఫోర్త్ ఆప్షన్ అప్లై చేసి చూద్దాం. ఆల్దో ద వార్నింగ్ సైన్స్ హ్యావ్ బీన్ బిల్లోయింగ్ ఇన్ ద పొల్యూటెడ్ ఎయిర్ ఆఫ్ అర్బన్ ఇండియా, policy makers remain strangely apathetic. You can go for fourth option, that is on the polluted air kadu. In the 81, a printed invitation was, take your own time, do it now. Yes mitrama, you are right. అక్కడ సర్క్యులేట్ చేయలేదు విలేజెస్ లో, డిస్పాచ్డ్ కాదది, అండ్ కాల్డ్ డిజైన్డ్ కాదు. ఎ ప్రింటెడ్ ఇన్విటేషన్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద నియర్ బై విలేజెస్ అండ్ ద మెసేజ్ వాజ్ పుట్ ఆన్ ద సోషల్ మీడియా. సోషల్ మీడియాలో కూడా ఆ మెసేజ్ ఉంచారు. క్వశ్చన్ నెంబర్ 82, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ బిల్ట్ ఆన్ ద వర్డ్స్. నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పగలరు. వర్డ్స్ ప్లూరల్ అయ్యా, ఐడియాస్ ప్లూరల్ అయ్యా, మరి అండ్ తర్వాత ఏం రావాలో ఒక్కసారి చూడండి అయ్యా. మీ ఆన్సర్ అయిపోయింది అనుకుంటున్నాను. వర్డ్స్ ప్లూరల్ అండి, ఐడియాస్ ప్లూరల్ అండి. అండ్కు ముందు ప్లూరల్ ఉన్న తర్వాత అండ్కు తర్వాత కూడా ప్లూరల్ అయి ఉండాలి. కావున మీ ఆన్సర్ హెల్ప్ కాదు, స్వెట్ కాదు, కాంప్రమైజ్ కాదు. దట్ ఈజ్ స్ట్రగుల్స్, ఆప్షన్ నెంబర్ 1. ఒకసారి చదువుకుందామా. The Indian Constitution built on the words, ideas and struggles of those who led entire movements for the annihilation of caste
with the figure of Dr. B.R. Ambedkar calling into memory the countless others who marched with him and before him. That is the option number 1. 83. The drafting committees need to examine the dash shifts అన్నాడు occurring in storage and electric vehicles to promote new renewable energy లో న్యూ స్టడీయా, న్యూ టెక్నాలజీసా, న్యూ టెక్నాలజీయా, న్యూ ప్రిఫరెన్సెసా అనుకున్నప్పుడు మరొక్కసారి ఆలోచించండి మిత్రమా. ద డ్రాఫ్టింగ్ కమిటీస్ నీడ్ టు ఎగ్జామిన్ ద పారాడిమ్ షిఫ్ట్స్ ఆఫ్ ద ఐడియల్ షిఫ్ట్స్ అక్కరింగ్ ఇన్ స్టోరేజ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ టు ప్రమోట్ న్యూ టెక్నాలజీస్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ. దట్ ఈస్ ద సెకండ్ వన్. ఎస్, within the Hindu social order that ordains work, occupation, livelihood and status according to birth and a dash individuals from. Yes, restrain అని అనలేను, దట్ ఆర్డైన్స్ అని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా రిస్ట్రైన్స్ అయి ఉండాలి. విత్ ఇన్ ద హిందూ సోషల్ ఆర్డర్ దట్ ఆర్డైన్స్ వర్క్, ఆక్యుపేషన్, లైవ్లీహుడ్ అండ్ స్టేటస్ అకార్డింగ్ టు బర్త్ అండ్ అన్నాడు. ఇక్కడ ఆర్డైన్స్ వాడాడు కాబట్టి ఇక్కడ కూడా ఎస్ఏ వాడాలి. అండ్ రిస్ట్రైన్స్ అయి ఉండాలి. ఇండివిజువల్స్ ఫ్రమ్ మూవింగ్ అవే ఫ్రమ్ దేర్ ప్రీ ఆర్డైన్డ్ స్టేటస్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్వశ్చన్ ద ఫండమెంటల్ బేసిస్ ఆఫ్ ది స్టేటస్ ఇఫ్ యూ ఆర్ టు షట్ ద అప్రెషన్ ఆఫ్ క్యాస్ట్. సో దట్ అది అండ్ బైండ్ ఇండివిజువల్స్ కాదు, కీప్ ఇండివిజువల్స్ కాదు, ప్రివెంట్ కాదు, దట్ ఈజ్ రిస్ట్రైన్స్. 2+V1 రావాలి. 2+V1 అన్నప్పుడు మార్కెట్ అప్లై చేయలేను, ట్రయింగ్ అప్లై చేయలేను, చేంజ్ అప్లై చేయలేను. హియర్ ఐ కెన్ అప్లై ఓన్లీ క్వశ్చన్ 2+V1. నాయన ఈ బిట్లో చూడండి, హోమ్స్, ఆఫీసెస్ అండ్ అని అన్నాడు. హోమ్స్ ప్లూరల్ అయ్యా, ఆఫీసెస్ ప్లూరల్ అయ్యా, అండ్ తర్వాత ఏం రావాలో సెకండ్ వన్ చెప్పండి. మార్కెటింగ్ ప్లూరల్ కాదు, ఫ్యాక్టరీస్ ప్లూరల్, హట్స్, హోమ్స్, ఆఫీసెస్ అండ్ హట్స్ అందామా లేదా ఫ్యాక్టరీస్ అందామా? అలాగే మొట్టమొదటి దానికి పోయినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఆటోమొబైల్ ఫీల్డ్ కాదు, ఆటోమొబైల్ సెక్టార్ కుడ్ బి అకంపనీడ్ బై గ్రిడ్ అండ్ కన్జ్యూమర్ లెవెల్ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ ఎట్ హోమ్స్, ఆఫీసెస్ అండ్ ఫ్యాక్టరీస్. దట్ ఈస్ ద సెకండ్ వన్. నా క్వశ్చన్ నెంబర్ 86 చదవండి మిత్రమా. ఇఫ్ ద ఐటీ రెవల్యూషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ ఇన్కమ్స్ ఎట్ ఏ వెరీ హై రేట్. ఐటీ రెవల్యూషన్లో ఇన్కమ్స్ బాగుంటాయి, బాగా ఎక్కువగా జనరేట్ అవుతాయి అని అనుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అదే కనుక నిజమైతే ఐటీ రెవల్యూషన్ వల్ల ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ద ప్రోగ్రెస్ షుడ్ బి స్టడీయా? ద విల్లింగ్నెస్ టు డూ సో విల్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్? నో. ద డిమాండ్ షుడ్ ఇంక్రీజ్. ఆల్రెడీ బాగుందన్నాడుగా, నువ్వెవరు ఇంక్రీజ్ చేయడానికి? ఎక్స్పెన్సివ్ అండ్ ఆర్డర్స్ ఐటీ ఎడ్యుకేషన్ ప్యాకేజెస్ మస్ట్ బి ఇంట్రడ్యూస్డ్? నో. ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ వుడ్ బి సబ్స్టాన్షియల్. దాని వలన వచ్చే రిటర్న్ బాగున్నప్పుడు దాంట్లో పెట్టే పెట్టుబడి కూడా బాగుండాలి, సరిపడే విధంగా ఉండాలి, వుడ్ బి సబ్స్టాన్షియల్ గా ఉండాలి. దట్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. 87 చదువుకో మిత్రమా. హీఈస్ వన్ ఆఫ్ ద ఎన్ష్యూరింగ్ ఈజ్ వన్ వే ఆఫ్ ఎన్ష్యూరింగ్ దట్ ద పబ్లిక్ నోస్ యు ఆర్ దేర్. నువ్వు ఉన్నావని పబ్లిక్ అందరికీ తెలియాలంటే నువ్వేం చేయాలి? ఈనాటి ప్రపంచంలో పొలిటికల్ లీడర్స్ కానీ చాలా మంది వాళ్ళు ఉన్నామని ప్రూవ్ చేసుకోవడానికి ఏదో చేస్తున్నారు, వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం ఏదో చేస్తున్నారు. ఏం చేస్తారు? అడ్వకేటింగ్ ఫర్ ద బ్లిస్ఫుల్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్? నో. స్టర్రింగ్ అప్ కాంట్రవర్సీస్ అండ్ మేకింగ్ న్యూస్. ఏదో విధంగా ఒక కాంట్రవర్సీ తీసుకొస్తాడు, తద్వారా న్యూస్లోకి వెళ్తాడు. ఇట్ ఈస్ ఆల్సో వన్ వే. ఫ్లడింగ్ ద పీపుల్ విత్ టూ మచ్ ఆఫ్ ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్? నో. టేకింగ్ maximum benefit from a deal? No. Giving up your wealth? No. That is stirring up controversies and making news is one way of ensuring that the public knows you are there. నువ్వు అక్కడ ఉన్నావని తెలియాలంటే కాంట్రవర్సీలు, గొడవలు చేయాలి, న్యూస్లు క్రియేట్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 88. Through poetry can be drawn towards the imperishable beauties of the universe. పొయిట్రీ ద్వారా ఎవరినో మనము ఈ ప్రపంచంలో ఎప్పటికీ పాడవనటువంటి, కోల్పోనటువంటి బ్యూటీస్ కేసు మనం టర్న్ చేయొచ్చు. కెన్ బి డ్రాన్ టువర్డ్స్ అన్నాడు. ఎవరిని మనం టర్న్ చేద్దాం?
పొయట్రీ ద్వారా ఎవరిని ఇంపరిషబుల్ బ్యూటీస్ ఆఫ్ ద యూనివర్స్ కి మనము డ్రా చేద్దాం? ఎవరిని? ద అటెన్షన్ ఆఫ్ ద లెథర్జిక్ అండ్ ద ఇనర్ట్. ఎవడైతే చాలా లేజీగా ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదో ఇనర్ట్ అంటాం వాడిని, లెథర్జిక్ అంటాం వారినా? ద ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ హ్యూమన్ ప్యాషన్స్, నో, వారిని కాదు. ఆల్ టైప్స్ ఆఫ్ రియల్ ఆర్ ఇమేజ్, నో. ద లేటెంట్ టాలెంట్ ఆఫ్ రైటింగ్, నో. ఎవరినో అన్నాడు, వారెవరో చెప్పాలి. దట్ సెక్షన్ ఆఫ్ సొసైటీ విచ్ థింక్స్ ఇన్ ఎ నెగటివ్ వే, నో. We can go with the attention through poetry. The attention of the lethargic and the inert can be drawn toward the imperishable beauty of the universe with no cost and consternation, so that you can go with the first option. 89. When trying times come, మనకి నిజంగా కష్టం వచ్చినప్పుడు, మనల్ని మనం చెక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఫ్రమ్ దోస్ హూ హ్యావ్ స్ట్రగుల్డ్ అండ్ సబ్జ్యూడ్ ద డెఫియంట్ డెస్టినీ, ఎవరైతే చాలా కష్టపడ్డారో, ఎవరైతే తన యొక్క డెస్టినీని కూడా డిఫై చేయగలిగినారో, అటువంటి వాళ్ళ దగ్గర మనం ఏం తీసుకోవాలి అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. వన్ షుడ్ లెర్న్ ఏ లెసన్ కాదు, వన్ షుడ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ సరిపోదు, వారి నుంచి మనం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎవరైతే స్ట్రగుల్ అయ్యారో వారి దగ్గర నుంచి. క్వశ్చన్ నెంబర్ 90. ద గ్రేటర్ అవర్ నాలెడ్జ్ ఇంక్రీజెస్, సోక్రటీస్ అంటాడు ఈ మాట. మన నాలెడ్జ్ పెరుగుతోంది అంటే అర్థము మన ఇగ్నోరెన్స్ ఎంత ఉందో మనకు తెలియడం. ద మోర్ ఎఫ్లూయెన్స్ వీ ఎక్వైర్, వెల్త్ కాదు ఇక్కడ. ద మోర్ అవర్ విజ్డమ్ గ్రోస్, రెండిటికి సంబంధం లేదు. ఆపర్చునిటీస్ వీ సీక్ కాదు. వీ బికేమ్ అవేర్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్. ఈవేళ నాకు కొత్త విషయం తెలిసింది అంటే, అబ్బా ఈ విషయం తెలియగానే నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి కొత్త విషయం తెలియడమైతే, రెండోది నాకు నిన్నటి వరకు ఆ విషయం తెలియదు కదా, ఐఎమ్ ఇగ్నోరెంట్ ఆన్ దట్ టాపిక్. ఇప్పుడే మీరు నాకు మరో విషయం చెప్పారు, ఆ విషయం చెప్పగానే నాకు అర్థమవుతుంది, ఇప్పటిదాకా ఆ విషయం తెలియదు కాబట్టి ఓహో నాలో ఇంత ఇగ్నోరెన్స్ ఉందా అని నాకు నాలెడ్జ్ వచ్చినప్పుడల్లా నాకు తెలిసేది అప్పటి వరకు నాలో ఉన్నటువంటి అజ్ఞానమే. జ్ఞానం వచ్చింది అంటే అజ్ఞానం పోయింది అని అర్థం. కాబట్టి మనం ఇక్కడ ఎస్, ద గ్రేటర్ అవర్ నాలెడ్జ్ ఇంక్రీజెస్, ద మోర్ వి బికేమ్ of our ignorance. So that is 76 to 90 తీసుకున్నాం. Now I am going to 61, that is close test. ఎస్ మిత్రమా, నేను ముందుగా చదువుతాను, చదువుతూ మీకు కన్సర్న్ మీ దగ్గర పెడతాను, ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్లో 61 ఒక్కటే ఉంది, 62, 63 సెకండ్ పారాగ్రాఫ్, 64, 65 థర్డ్ పారాగ్రాఫ్. అంటే ఇది టోటల్ చదవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. చూద్దాం. Such a change would be a mistake of potentially crisis size dash అన్నాడు. In the next month, the US Treasury Department is expected to decide whether to seek to replace the 2010 Dodd-Frank Act's regulator-led process for resolving failed mega banks with a solely court-based mechanism. Such a change would be a mistake of potentially crisis size అన్నాడు. క్రైసిస్ సైజ్ రింకిల్డ్, ముడతపడిపోవడం, జాగ్డ్ కాదు, విచిత్రం నాన్న. జాగ్డ్, ఊలీ, స్టోనీ, రింకిల్డ్కి ఎకానమీలో ఎక్కడ పదాలు వాడరు. అంటే మన ఎకనామిక్ వర్డ్స్ టెర్మినాలజీ ఏవైతే ఉందో, బ్యాంకింగ్ టెర్మినాలజీ ఏదైతే ఉందో, అందులో జాగ్డ్ కానీ ఊలీగా మెత్తగా ఉందని, స్టోనీగా గట్టిగా ఉందని, రింకిల్డ్ ముడతపడిపోయిందని, ఇటువంటి పదాలు ఎకానమీ టర్మ్స్లో రావు. కేవలం వచ్చే పదం ఒక్కటే ఉంది, దట్ ఈజ్ ప్రపోర్షన్స్. నౌ 62. అలాగే మరొకసారి చూడండి, టఫ్ట్ అయిపోయిందని, నాబీగా తయారైందని, ట్యాంగిల్డ్ అని, టజిల్డ్ అని, 4 పదాలు మనకి సంబంధించిన ఎకానమీ పదాలు కావు. ఖచ్చితంగా ఏమై ఉండాలి? స్ట్రీమ్ లైన్. మళ్ళీ వస్తాను. 63. ఎస్, రిట్రాక్షన్, డెసిబుల్, రఫల్డ్, బ్రాంబ్లీ, బియర్డెడ్. బియర్డ్ అంటే గడ్డం ఉండడం, సంబంధం లేదు. రఫల్ అయిపోయిందని నలిగిపోయింది లేదు. బ్రాంబ్లీ కాదు, అది రిట్రాక్షన్ అయినా ఉండాలి, డెసిబుల్ అయినా ఉండాలి. చూద్దాం, మళ్ళా వద్దామన్నా. ఎస్, ప్రపోజల్ ఉంటాయి, ప్రపోజల్స్ ఉంటాయి, డినయల్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ చూద్దాం. బుషీగా, సైమల్టేనియస్లీ డిసగ్రీయింగ్, బంపీ కాదు. చూద్దాం. డిస్క్రిషన్, చాప్డ్, నాపీ, రిడ్జ్డ్, అన్ప్రామిసింగ్, అవి ఏవి కాదు, డిస్క్రిషనే, తెలిసిపోతాం. నెక్స్ట్ ఫజీ ఏమిటండి, షాగీ ఏమిటండి, ల్యాకింగ్ ఏమిటండి, పొటెన్షియల్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ వర్డ్ చూడండి, కాన్సిక్వెన్సెస్ అయి ఉండాలి.
వర్డ్ చూడండి, రగ్గడ్, నాటీ, డిజార్డర్లీ, ట్రాన్స్పరెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఎలిమెంటరీ, క్వైట్, స్ట్రైట్ ఫార్వర్డ్. చూద్దాం. సో మనకు కొంతవరకు అర్థమవుతుంది. ఇచ్చిన 5 పదాల్లో 4 పదాలు అసలు ఎకానమీకి సంబంధం లేని పదాలు అయినా కూడా ఇప్పుడు ఇది ప్రపోర్షన్స్ అని అర్థమైంది. క్రైసిస్, సైజ్, ప్రపోర్షన్స్, యట్ క్రియేటింగ్ ఏ మోర్ డాష్ బ్యాంక్రప్టసీ ప్రాసెస్, bankruptcy process, a more dash bankruptcy process, a more streamlined bankruptcy process, సరి అయినటువంటి బ్యాంక్రప్టసీ ప్రాసెస్, సక్రమైన పద్ధతిలో ఉండే బ్యాంక్రప్టసీ ప్రాసెస్, కెన్ రిడ్యూస్ ద డాష్ లెవెల్ ఆఫ్ బ్యాంక్స్ ఫెయిల్యూర్, బ్యాంక్ యొక్క ఫెయిల్యూర్ యొక్క ఒక లెవెల్ని తగ్గిస్తుంది. ఏ లెవెల్ అండి అంటే ఈజీగా రఫెల్డ్ లెవెల్ కాదు, దట్ ఈజ్ ఎ డెసిబుల్ లెవెల్ అంటాం. డెసిబుల్ లెవెల్ కొంత శాతాన్ని తగ్గిస్తుంది, కొంత పర్సంటేజ్ తగ్గిస్తుంది అన్నాడు. 64. ఎస్, ద కోర్ట్స్ కెనాట్ ఫుల్ఫిల్ దీస్ టాస్క్స్ ఎలోన్, ఎస్పెషల్లీ ఇన్ ద టైమ్ ద డాష్ అండర్ కన్సిడరేషన్. సో కోర్టులు ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోలేవు, ఎందుకంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి కన్సిడరేషన్లోనే ఉంది అన్నాడు. అది ఏదో కన్సిడరేషన్లోనే ఉంది. ఏది కన్సిడరేషన్లో ఉంటుంది? దట్ ఈజ్ ప్రపోజల్ కన్సిడర్ చేస్తున్నారు. ప్రపోజల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. 65. ఎస్, has allotted a 48 we are unable to plan ahead. The courts would enter into the restructuring process unfamiliar with the bank. Moreover, the courts cannot manage the kind of economy-wide crisis that would arise if multiple mega banks sank. Sank అనేది వెర్బ్ అయినప్పుడు వెర్బ్ తర్వాత రావలసినది యాడ్వర్బ్. వెర్బ్ తర్వాత రావలసింది యాడ్వర్బ్. ఉన్నది ఒకే ఒక యాడ్వర్బ్, సైమల్టేనియస్లీ. బ్యాంక్స్ sank simultaneously one by one. Now 66. For example, the plan would bar regulators from initiating a mega bank's bankruptcy, leaving it to the dash of the bank manager లకు ఉండే పవర్ ఏమంటారో చెప్పండి. దట్ ఈజ్ కాల్డ్ డిస్క్రిషన్. నాపే నిద్రపోవడం కాదు, అన్ప్రామిసింగ్ కాదు, రిజిడ్ కాదు, చాప్డ్ కాదు. దట్ ఈస్ a discretion of own bank managers. Now I am coming to 67. In the non-financial sector, failing companies often wait too long before declaring bankruptcy. So creditors may step in to do some pushing. ఎలా చేయాలా? పుషింగ్ కూడా ఫజీ, షాగీ కాదమ్మా. పొటెన్షియల్లీ, సమ్ పుషింగ్, పొటెన్షియల్లీ, ఈవెన్ ఫోర్సింగ్. తీసేసానమ్మా, ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు, నేను వదిలేశాను. 68లోకి వచ్చాను. టేకింగ్ దిస్ టూల్ అవే కుడ్ హ్యావ్ సివియర్ యాడ్వర్స్ గా. హ్యావ్ అన్నాడు, ప్లూరల్ రావాలి. యాడ్వర్స్ గా ఏముంటాయి? కుడ్ హ్యావ్ యాడ్వర్స్ సీక్వెన్స్. హ్యావ్ అన్నాడు, కుడ్ హ్యావ్ యాడ్వర్స్, ప్లూరల్ రావాలి. దట్ ఈజ్ కాన్సిక్వెన్సెస్. యాడ్వర్స్, కాన్సిక్వెన్సెస్. Now I am going to 69. But if a failing mega bank runs out of cash during such a delay, the risk that its bankruptcy will be dash. బ్యాంక్రప్టసీ విల్ బి. అలా జరిగినప్పుడు అందరికీ తెలుస్తూనే ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. యాజ్ విత్ లెహ్మన్ బ్రదర్స్ ఇన్ 2008 రైజెస్, యాజ్ డస్ ద పొటెన్షియల్ దట్ ఇట్ విల్ రీక్. పాడు చేస్తుంది, ఒక క్రియేట్ అవుతుందట, ఒక గందరగోళమైన పరిస్థితి క్రియేట్ అవుతుంది. రీక్ వాట్? స్కాబ్రస్ కాదు, ఎలిమెంటరీ కాదు, క్వయట్ ప్రశాంతత కాదు. దట్ ఈజ్ హెవాక్ క్రియేట్ అవుతుంది, ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ అవుతుంది. దట్ ఈజ్ 5th ఆప్షన్. మరొకసారి 61. నాయన 61 చూడకుండానే చెప్పచ్చు నాన్న. ఊలీగానో జాగ్డ్ గానో కాదు. దట్ ఈజ్ ప్రపోర్షన్స్, ఎకనామిక్ టర్మ్. టఫ్టెడ్, నాబీ, ట్యాంగిల్డ్, టజిల్డ్ కాదు, ఒక స్ట్రీమ్ లైన్డ్ ప్రోగ్రామ్. బ్యాంక్రప్టసీ కోడ్. బియర్డెడ్, బ్రాంబ్లీ, రఫల్డ్ కాదు. దట్ ఈస్ అ డెసిబుల్ లెవెల్. అండ్ హియర్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ ప్రపోజల్, ఇంకా పరిశీలనలో ఉంది, కన్సిడరేషన్ లో ఉంది. అండ్ ఇక్కడ శాంక్ అనేటువంటి వెర్బ్ వచ్చింది కాబట్టి యాడ్వర్బ్ రావాలి, సైమల్టేనియస్లీ. అండ్ హియర్ వీ కెన్ సే దట్ ఈస్ బ్యాంక్ మేనేజర్లకు ఉండేటువంటి పవర్ ఏమంటారు? డిస్క్రెషన్ అంటారు. అండ్ దట్స్ ఆల్సో పొటెన్షియల్లీ, పుషింగ్. ఎలా పుష్ చేయాలి? ఆ పొటెన్షియల్లీ. అండ్ యాడ్వర్స్ గా ఉంటాయన్నాడు, హ్యావ్ అంటున్నాడు, ప్లూరల్ ఉండాలి. దట్ ఈస్ కాన్సిక్వెన్సెస్, యాడ్వర్స్ ఇంపాక్ట్. అండ్ విల్ బి ట్రాన్స్పరెంట్, కనపడుతూనే ఉంది. దీనివలనే అతిపెద్ద గందరగోళం బయటకు వచ్చింది. దట్ ఈజ్ హ్యావాక్. అయితే మిత్రమా, ఎప్పుడూ కానీ ఇటువంటి అవకాశం రాదు. కింద
దానికి రీసెంట్ గా మనం ఒక పారాగ్రాఫ్ చేసాం. ఆ పారాగ్రాఫ్ లో కూడా ఎకానమీకి బ్యాంకింగ్ సంబంధించిన పదాలు కొన్ని ఇచ్చి మిగతా పదాలన్నీ కూడా పైప్ లైన్ లో ఉండే ట్యాప్లు నాబ్లు వాటి గురించి ఇచ్చాడు. అంటే రిమైనింగ్ 4 words ఫ్రమ్ అదర్ వరల్డ్, ఓన్లీ ఎకానమీ మీద బ్యాంకింగ్ మీద కొన్ని పదాలు ఇచ్చాడు. ఒక్కవేళ అటువంటిది ఇచ్చినప్పుడు క్లోజ్ టెస్ట్ చదవలసిన అవసరం లేదు. 4 పదాలు ఎలిమినేట్ చేయండి, డెఫినెట్ గా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ప్రతి చోట ఈజీ టెక్నిక్ ఉంటుందన్న ఆ టెక్నిక్ ని ఫాలో అవ్వాలి. ఓకేనా? టెక్నిక్ ని ఫాలో అవడం కోసం ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా ఇటువంటి పారాగ్రాఫ్స్ వచ్చినప్పుడు మరొకసారి ఈరోజు పేపర్ ఓపెన్ చేయని అవకాశం ఉంటే మళ్ళా చదవండి. కింద ఇచ్చిన 5 పదాలలో ఎకానమీకి సంబంధించిన పదాలు మాత్రమే ఆన్సర్ అవుతాయి. రిమైనింగ్ వర్డ్స్ అన్ని కూడా అదర్ వరల్డ్ నుంచి వచ్చాయి. దీన్ని మనం గమనించగలిగితే మొత్తం పారాగ్రాఫ్ చదవక్కల 2-3 చేయగానే మిగతావన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలాంటిదే మనం ఇంతకు ముందు ఒకటి చేసాం. సో వాడు మనకి ఇచ్చే పారాగ్రాఫ్ పెద్దదిగా కనబడుతుంది, అదంతా చేయాలంటే టైం పడుతుంది. నువ్వు ఒక క్వశ్చన్ అడుగుతావు, సార్ హౌ సార్ ఈ మొత్తం పారాగ్రాఫ్ ఎలా చేయమంటారు, ఎంత తక్కువ టైంలో అవుతుందా అని. అవుతుందండి. ఎలాగంటే ఒకసారి ఆప్షన్స్ లోకి వెళ్ళండి, డెఫినెట్లీ విల్ గెట్ ద ఐడియా. ఆర్ అదర్వైజ్ మనం అనుకున్నటువంటి రూల్స్ ఉన్నాయి కదా, 2 + V1, ప్రిపోజిషన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి, హ్యావ్ ప్లస్ V3, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్, అండ్కు ముందు ఏదైతే ఉంటుందో అండ్ తర్వాత అదే ఉండడం, బట్కు ముందు ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ లో బట్ తర్వాత ఉండడం, అదేగా సింగులర్ ప్లూరల్, B+V3. సో ఇవి ఫాలో అయినప్పుడు డెఫినెట్ గా క్లోజ్ టెస్ట్ చేయొచ్చు. అది వన్ వే. సెకండ్ వే, ఆప్షన్స్ లో 5 పదాలలో 4 పదాలు అదర్ వరల్డ్ ఇచ్చి రిలేటెడ్ పారాగ్రాఫ్ రిలేటెడ్ వర్డ్స్ 10 ఇచ్చినప్పుడు అవి అప్లై చేయాలి. ఇక్కడ ఎగ్జామినర్ అంటాడు నువ్వు మొత్తం చదివి అప్లై చేయడం అనేది నీ యొక్క అమాయకత్వం, స్మార్ట్నెస్ లేకపోవడం అంటాడు. అంటే పేపర్ని స్మార్ట్ గా చేయడం ఎలా. ఇది మీకు అతి తొందరలో మనం స్పెషల్ క్లాసెస్ లో మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. స్పెషల్ క్లాసెస్ లో మనం క్లోజ్ టెస్ట్ ఆర్సీ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు పారాగ్రాఫ్ చదవకుండా చేయడం ఎలా అనే విషయాన్ని ప్రాక్టీస్ చేస్తాం. దట్ విల్ హ్యాపెన్ వెన్ మనము స్పెషల్ క్లాసెస్ లో మళ్ళీ అదే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నప్పుడు. సో దట్ మనం చేయవలసిన పని ఏంటి అంటే ఈ మొత్తం క్లోజ్ టెస్ట్ లో మీరు ఏం చూసారు, ఇప్పుడు దాని కింద ఉన్నటువంటి ఇచ్చిన పదాలు ఏవైతే ఉన్నాయో ఎకానమీ మీద బ్యాంకింగ్ మీద ఒక పదం ఉండి మిగిలిన 4 పదాలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఇచ్చినాడు. అంటే మనం అక్కడ చూసుకుంటే టోటల్ క్లోజ్ టెస్ట్ చదవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఆప్షన్స్ చూసుకుని ఎకనామిక్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎకానమీ టర్మ్స్ ని మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు. 51 to 60. ఎస్, India's intended nationally determined contribution has been widely hailed as a significant next step for not only meeting the country's domestic development goals but its international commitments to combating and fighting and climate crisis as well. Submitted to the UN for the period 2021 to 2030, it promises to reduce the emissions intensity of its GDP by 33 to 35% by 2030 from its 2005 level. This is half of what China has declared and a few notches higher than the target set by the US, that is 26 to 28%. Why has India, which is low in terms of its cumulative global emissions and per capita emission in comparison to both China and the US, set such high targets? It is an exercise in global climate diplomacy. It is an exercise in global climate diplomacy or an astute move, తెలివైనటువంటి clever move to garner, collect global funds, to attract global funds, to collect global funds for technology transfer and capacity building support to achieve the targets. For it to deliver on the promised commitments, the country would need no less than 2.5 million over the next decade or so. At 2.44 tons per capita, India may be at the bottom of the current list of leading emitters. But the promised emission targets will bequeath, legal ga రావడం, హెయిరింగ్ అని అర్థం, will bequeath it with per capita emission పూర్వం నుంచి వస్తున్నవి ఇప్పుడు కూడా కొనసాగుతాయి of 8.98 tons in 2030, far below the projected per capita emissions of 12 tons by China and the US, but some 3 times more than the present. No wonder these targets by the top polluters, including India, are not significant enough to deal with the climate crisis, as they are more than what is required in order to limit global temperature rise by 2%. In reality,
There has been a need to cut emissions to the tune of 70% below the 2010 levels by 2050 if the world is to be on the path to restrict the increase in temperature. However, the emissions some game played by the leading emitters has polarized the global climate negotiations by entering into an agreement whereby China would match its emissions with that of the US in 2030. Carbon space has been conveniently appropriated. This leaves a lot to speculate about the role of corporations in the deal. No wonder, to satisfy their energy demands in the face of lopsided economic growth straight వేలో వెళ్లకుండా లాప్సైడెడ్ అయింది అన్నాడు, ట్రాక్ మీద లేదు, లాప్సైడెడ్ అయింది అన్నాడు. The developing countries have promised emission targets that seem carbon friendly on paper but not on the ground. పేపర్ మీద అందరూ కార్బన్ ఫ్రెండ్లీగానే ఉన్నారు, కానీ యాక్షన్కి వచ్చినప్పుడు గ్రౌండ్లో అయితే అలా లేరు. India's intention to achieve 40% cumulative electric power installed capacity from renewable sources alongside creating an additional carbon dioxide sink of 2.53 billion tons through additional tree cover by 2030 can be read in that light. It will only fuel per capita emission some 3 times by 2030. With India considering both hydro and nuclear power to be environmentally benign, good intentions may get lost in smoke. Since coal continues to find favor as the dominant source of energy followed by hydro and nuclear power, the proposed green energy alternatives will hardly get the desired push. కోలే కంటిన్యూ అవుతూ ఉండగా డామినెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా పొల్యూషన్ ఎందుకు ఉండదండి? అనుకున్న డిజైర్డ్ పుష్ రాదు. థర్మల్ పవర్ కంట్రిబ్యూషన్ టు ఇండియాస్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ అన్లైక్లీ టు చేంజ్ ఫ్రమ్ ద ప్రజెంట్ 60%. Energy contribution from hydropower is projected to double and nuclear power some 6 times from the present installed capacities. This can only trigger 3 times more per capita emissions. వీటి వలనే ఎక్కువ per capita emission వస్తుంది. ఇది 60% మారుతుందట. హైడ్రో పవర్ డబుల్ అవుతుందట. న్యూక్లియర్ పవర్ 6 times పెరుగుతుందట. కాబట్టి ఎమిషన్స్ ఎక్కువగా ఉంటాయి అంటున్నాడు. గ్లోబల్ కోల్ బేస్డ్ పవర్ ప్రొవైడ్స్ 40% electricity. And China emits 1/3 of the global carbon dioxide on account of its coal consumption. India is the second largest coal consumer after China. China తర్వాత ఎక్కువగా కోల్ యూజ్ చేసేది ఇండియాయే, which is responsible for 1.5 tons of carbon dioxide emissions per person per year. The question is whether clean coal technologies will deliver on the promise to cut down on carbon dioxide emissions. Yes, even if it does, the destruction of forest and habitats will release carbon dioxide. ఒకవేళ మనం కోల్ తగ్గించుకుందాం అనుకున్నా ఫారెస్ట్ లో యొక్క డిస్ట్రక్షన్, ఆ హ్యాబిటేట్స్ యొక్క డిస్ట్రక్షన్ కార్బన్ డైఆక్సైడ్ పెంచుతుంది. With INDC focused predominantly on emissions reduction, social and environmental issues get pushed to the periphery. ఎండ్ పార్ట్కి పట్టుకుపోయారు. That thermal, hydro and nuclear projects cause environmental destruction, yes, deforestation, yes, and large scale displacement does not get counted in the emission scenario. The premise of coal cess and compensatory afforestation offer a trade-off. First, sacrifice environmental concern, ముందుగా environmental concerns అన్ని కూడా త్యాగం చేసి for development projects and then invest funds that generated in creating carbon sink. Yes, according to the passage, which of the following countries are top polluters? ఎవరెవరు అని అడుగుతున్నాడు. ఎస్ మిత్రమా, ఇది ఎవరో కాదు, చైనా అండ్ యుఎస్, వాళ్ళిద్దరే పొల్యూటర్స్. నౌ ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? ద డెవలపింగ్ కంట్రీస్ హావ్ ప్రామిస్డ్ ఫర్ కార్బన్ ఫ్రెండ్లీ. నో, డెవలప్డ్. నో కరెక్ట్, ఇన్కరెక్ట్ అన్నాడా? ఎస్, ఇన్కరెక్టే. ఇండియాస్ ఇంటెన్షన్ టు అచీవ్ 40% క్యూములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ కాదు, అది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి కాదు. At 2.44 tons per capita, India may be at the bottom of the. No way, it is not at the bottom. So that A, B, C, all the three are incorrect. Now 53. According to the other, what will hardly get the desired push? కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎందుకు వస్తుందండి? Hardly get the desired push. What will hardly get the desired push? Okay, first one, గ్రీన్ ఎనర్జీ ఆల్టర్నేటివ్స్ చెప్పారు, కానీ వాటిని అంతగా ఎవరు పట్టించుకోవడం లేదు. కరెక్ట్.
ఎమిషన్ టార్గెట్స్ ఆఫ్ కంట్రీస్ కాదు, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఫర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కాదు, దట్ ఈస్ గ్రీన్ ఎనర్జీ, ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఎవరు పట్టించుకోవడం లేదు. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద పోయమ్ ప్యాసేజ్ అని అడుగుతున్నాడు. క్లైమేట్ చేంజెస్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్, కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అంటే కాదు, ఈస్ టాకింగ్ అబౌట్ క్లైమేట్ క్రైసిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్? The thermal, hydro and nuclear projects cause environmental destruction and deforestation. Correct. అది కరెక్ట్. ఆల్ ద అబోవ్ ఏమో చూద్దాం. చైనా ఎమిట్స్ 1/4 కాదు 1/3. కాబట్టి సెకండ్ వన్ కాదు. సెకండ్ వన్ కాదు, ఫస్ట్ వన్ ఉంది అన్నప్పుడు థర్డ్ వన్ చదవలసిన అవసరం కూడా లేదు. ఫస్ట్ వన్ ఏమన్నా ఆన్సర్. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ కాదు, సెకండ్ లార్జెస్ట్. అస్ట్యూట్ అంటే ఇందాక చెప్పా, చాలా క్లవర్ అని, తెలివైన అనే పదాన్ని చెప్పాను. దట్ ఈజ్ స్మార్ట్. అది బ్రూటిషో, చీకియో, చర్లిషో కాదు. మొరోస్ అంటే సాడ్ కాదు. కంబాటింగ్ అంటే ఫైట్ అని చెప్పుకున్నాం. అక్యురేట్ అనే పదము కాదు, జెన్యూన్ కాదు, ఎమియబుల్, లవబుల్ కాదు, అబ్సల్యూట్ కాదు. 58లో బినైన్ అన్నాడు. కైండ్ చాలా మంచిది అని అర్థము. అందులో అగ్రెషన్ లేదు, స్ట్రిక్ట్నెస్ లేదు, ఇరిటేషన్ లేదు, కన్ఫ్యూజన్ లేదు. కైండ్. లాప్సైడెడ్ చెప్పుకున్నాం, స్ట్రైట్ గా లేదు, పక్కకు పోయిందని చెప్పుకున్నాం. కంపారబుల్ అంటే కంపేర్ చేయడము, కోఆర్డినేట్ అంటే సహకరించడము, కమెన్సురేట్ అంటే ప్రారంభించడము కాదు, స్ట్రైట్ గా ఉంది అని అర్థం. లాప్సైడెడ్ అంటే ట్రాక్ తప్పింది అని అర్థము, స్ట్రైట్ అంటే దానికి ఆపోజిట్ వర్డ్. అలాగే గార్నర్ చేస్తున్నారంటే కలెక్ట్ చేస్తున్నారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం ఖర్చు పెట్టాలి కాబట్టి మనం ఏమందామయ్యా, దట్ ఈజ్ డెసిపేట్ చేస్తున్నారు అని అర్థం. మనం 61 to 70 చేస్తున్నాం. Now 71 to 75, last one. 71 to 75. That to begins అని అంటున్నాడు. దాంతో స్టేట్మెంట్ నేను స్టార్ట్ చేయలేను. ఎస్, టు నాట్ ఓన్లీ స్టే ఇన్ ద గేమ్ అంటున్నాడు, స్టార్ట్ చేయలేను. సమ్ కంపెనీస్ ఫెయిల్ టు క్యాప్చర్ ద ఫుల్ బెనిఫిట్స్ ఆఫ్ దేర్ ఇంప్రూవ్మెంట్ అన్నాడు, చేయలేను. ఎస్, డిజిటల్ ఈజ్ రీషేపింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టార్. లాస్ట్ వన్, డిజిటల్ ఫస్ట్ అటాకర్స్ ఆర్ ఎంటరింగ్ మార్కెట్స్ విత్ రాడికల్లీ న్యూ ఆఫర్స్, కామా ఇచ్చాడు, కాదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ డి. ఏమంటాడు? డిజిటల్ ఈజ్ రీషేపింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టార్. డిజిటల్ ఫస్ట్ అటాకర్స్ ఆర్ ఎంటరింగ్ మార్కెట్స్ with radically new offers. New offer mala entering markets with radically new offers, disrupting the ways that compensate that companies and customers, interacting and setting a higher bar of simplicity, personalization and interactivity. ఈ మూడు చాలా ఈజీగా దొరికాయి. మళ్ళా డిజిటల్ ఈజ్ రీషేపింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టార్. Digital first attackers are entering markets with radically new offers, entering, disrupting, setting. Disrupting the ways that companies and customers interact and setting a high bar for simplicity, personalization and interactivity. So that D, F, E. Now, E lo ఏముంది? Personalization and interactivity అన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు? దట్ బిగిన్స్ విత్ బ్రింగింగ్ ఇన్ డేటా అండ్ అనలిటిక్స్ అన్నాడు, కాదు. సమ్ కంపెనీస్ ఫెయిల్ టు క్యాప్చర్ అన్నాడు, అది కూడా కాదు. టు నాట్ ఓన్లీ స్టే ఇన్ ద గేమ్, అలా ఎందుకు చేస్తున్నారయ్యా? టు నాట్ ఓన్లీ స్టే ఇన్ ద గేమ్ బట్ క్యాప్చర్ న్యూ సోర్సెస్ ఆఫ్ వాల్యూ ఇన్కంబెంట్స్ విల్ నీడ్ టు రీఇన్వెంట్ దేర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. దట్ బిగిన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? అది దట్ బిగిన్స్ విత్ బ్రింగింగ్ ఇన్ డేటా and analytics based insight about what really matters to customers and how best to deliver it to them. Some companies fail to capture the full benefits of their improvement. Absolutely right. We can go with B and A and C. Come, meaning తెలుసుకుందాం. డిజిటల్ ఈజ్ రీషేపింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్. దీంతో స్టార్ట్ చేశాడు కాబట్టి దాని గురించి పూర్తిగా వివరిస్తాడు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చినాడో దాన్ని వివరించాలి, డిస్క్రైబ్ చేయాలి. దానికోసం అంటున్నాడు, డిజిటల్ ఫస్ట్ అటాకర్స్ ఆర్ ఎంటరింగ్ మార్కెట్స్ విత్ రాడికల్లీ న్యూ ఆఫర్స్తో వస్తున్నారు. డిస్రప్టింగ్ ద వేస్ దట్ కంపెనీస్ అండ్ కస్టమర్స్ ఇంటరాక్ట్ అండ్ సెట్టింగ్ ఎ హై బార్ ఫర్ సింప్లిసిటీ, పర్సనలైజేషన్ అండ్ ఇంటరాక్టివిటీ. ఇది రీషేపింగ్ అంటే ఏంటో డీలో, ఎఫ్లో, ఈలో చెప్పాడు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఇంటరాక్ట్ అండ్ సెట్టింగ్ హై బార్ ఫర్ సింప్లిసిటీ, పర్సనలైజేషన్ అండ్ ఇంటరాక్టివిటీ.
టు నాట్ ఓన్లీ ఇవన్నీ టు నాట్ ఓన్లీ స్టే ఇన్ ద గేమ్లో ఉండడం కోసమే కాదు, బట్ క్యాప్చర్ న్యూ సోర్సెస్ ఆఫ్ వాల్యూ. ఇన్కంబెంట్స్ విల్ నీడ్ టు ఉన్నవాళ్ళు, ఇన్కంబెంట్స్ అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు, విల్ నీడ్ టు రీఇన్వెంట్ దేర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రీఇన్వెంట్ చేయాలి. కేవలం గేమ్లో ఉండడమే కాదు, క్యాప్చర్ చేయడం కోసం ఈ పనులన్నీ చేస్తున్నారు. ఎస్, ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇదంతా కస్టమర్ ఎక్స్పీరియన్స్ కావాలని నీకు ఏం కావాలి? డేటా కావాలి. దట్ బిగిన్స్ విత్ బ్రింగింగ్ ఇన్ డేటా. ఇదంతా డిజిటైజేషన్ వల్ల జరుగుతోంది. అండ్ అనలిటిక్స్ బేస్డ్ ఇన్సైట్స్ అబౌట్ వాట్ రియల్లీ మ్యాటర్స్ టు కస్టమర్స్ అండ్ హౌ బెస్ట్ టు డెలివరీ టు దెమ్. కస్టమర్లకు ఏం కావాలి, దాన్ని అత్యద్భుతంగా ఎలా డెలివరీ చేయగలం, అది ఏలో చెప్పాడు. ఇన్ని చేయాల్సి ఉన్నప్పటికీ కూడా సమ్ కంపెనీస్ ఫెయిల్ టు డూ దాట్ బికాస్ దే కాన్సన్ట్రేట్ ఆన్ ఆప్టిమైజింగ్ ఇండివిజువల్ టచ్ పాయింట్స్ రాదర్ దాన్ ట్యాక్లింగ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్. కస్టమర్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఇండివిజువల్ టచ్ పాయింట్స్ చూసుకున్నారు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అన్నాడు. మరొక్కసారి డిజిటల్ రీషేప్ చేస్తోంది. వాళ్ళు ఏమేం చేస్తున్నారో ఎఫ్లోను ఈలోను చెప్పాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? గేమ్లో ఉండడానికే కాదు, క్యాప్చర్ చేయడానికి. అలా చేయాలంటే ఏం తెచ్చుకోవాలి? డేటా తెచ్చుకోవాలి. కానీ కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. దట్ ఈజ్ సి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, DFEBAC. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో మనం 76 నుండి 90 వరకు ఫిల్లర్స్, ఫ్రాజల్ రీప్లేస్మెంట్ చూసాం. 61 to 70లో ఒక క్లోజ్ టెస్ట్ చూసాం. చాలా అద్భుతంగా కింద ఉన్న పదాలతోనే చేయొచ్చు, పర్వాలేదు. ఆ తర్వాత ఇప్పుడే మనం 51 to 60లో రీడింగ్ కాంప్రహెన్షన్ చూసాం. జస్ట్ నౌ ఫ్రాజల్, దట్ ఈస్ పారా జంబుల్డ్ కూడా చూడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ SBI Clerk Mains 67. Meet you again.